దస్తగిరి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి? మాజీ మేయర్గా ఉన్నటువంటి కడప నిత్యానంద రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన్ని టార్గెట్ చేసి నిత్యానంద రెడ్డే దీనికి కారణం అని చెప్పి, దాని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి 1, 2, 3 మొత్తం మంత్రులే ఒకరి తర్వాత ఒకడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎలా వస్తారో ఆఖరికి ఒక లేడీ మంత్రి కూడా సవిత గారు రావటం జరిగింది. సబితేనో ఏంటి కారణం? ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ చూస్తూ పోతే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? నంబర్ 1 ఉంటే అది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మొత్తం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలకు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటున ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్ని తెలియజేస్తాయి. పరకాల ప్రభాకర్ గారు లేవలెత్తిన దానికి ఈరోజు కూడా కూటమిలో ఉన్నవాడు ఎవడూ సమాధానం చెప్పలేదు. వీళ్ళు దొంగ ఓట్లు గుద్దుకున్నారు అర్ధరాత్రిలో, వీళ్ళకి ఎవడూ ఓట్లేయలేదు, ఆయన లెక్కల ప్రకారం చెప్తే అలా జరగలేదని ఒక్కడూ ఖండించలేదు. సరే, పరిపాలన అంటామా? అందరికీ తెలుసు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఎన్నికల్లో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడ విహారయాత్రలో ఉంటాడో తెలియదు. పాపం ఒక అతనికేమో బాగలేక, ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇంత గందరగోళం మధ్య ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు హత్య ఎక్కడైనా జరిగితే ఈ హత్య రాజకీయాలు అన్నీ కూడా అలవాటు పడిన వ్యక్తి వేరే వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పూయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి? ఎంత దారుణం అంటే, అలవాటు పడింది మీరు. నేను చదువుతాను, చిట్ట మొత్తం చదువుతా ఇప్పుడు నేను. ఎవరెవరు ఏ సమయంలో ఎవరెవరి మీద ఏ నెపాలు ఉన్నాయి, వాటి ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, అయినా సరే చిక్కకుండా దొరకకుండా చిక్కుతున్నటువంటి దొంగలు ఎవరు? వీటన్నిటిని చూసినప్పుడు చాలా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఎందుకు తయారయ్యారని. దర్యాప్తు కడపలో జరుగుతున్నటువంటి ఈ హత్య విషయంలో ఆగమాగాల మీద నిజమైనటువంటి వార్తలు ఎక్కడొస్తాయని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేశారు, ఇంక్లూడింగ్ డిఎస్పీ. ఎందుకు మార్చారు? ఈరోజు తెలుగుదేశం పార్టీని మేము అడుగుతూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నిలదీస్తూ ఉన్నాం. మీరు డిఎస్పీని, ఎంక్వైరీ బృందాన్ని ఎందుకు మార్చారు? వాస్తవాలు చెప్తారేనా? అదే దీని వెనకాల ఎవరున్నారో తెలియజేస్తారేనా? అంటే మీరు అనుకున్నట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిత్యానంద రెడ్డి మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ నెపాన్ని నెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే అది నిజమే ఎవరో చేశారని చెప్పే బృందాన్ని మార్చేసి వీళ్ళ మీద నెట్టే ఒక బృందాన్ని తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ టూ మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. పార్థసారథి గారు మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా మిగతా నాయకులు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొత్తాన్ని ఏం చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలకు అలవాటు పడ్డారు. చూపించగలరా ఎక్కడన్నా? అలవాటు పడింది ఎవరు? నర రక్తాన్ని రుచి చూస్తుంది ఎవరో ఈ రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వివేకానంద రెడ్డి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని మీరు పడినటువంటి ప్రయత్నం, ఆఖరికి సిబిఐ కానీ, సుప్రీంకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడా లేదు అని చెప్పినా కానీ మీరు దాన్ని మింగుడుపట్టలేదు. మీకు కోర్టులు చెప్పినా మీకు లెక్కలేదు. ప్రజల్ని నిరంతరం తప్పుదోవ పట్టించే ఒక కార్యక్రమంలో మీరు నిమగ్నం అయిపోయి ఉన్నారు. హీర్ ఇస్ ఎ క్వశ్చన్. నేను అడుగుతూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము మాత్రమే కాదు, గతంలో కూడా చాలామంది, మీ కన్నా లక్ష్మీనారాయణ గారే గతంలో, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి అంశాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరికి ఉంది అని అడిగితే ఆ ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపిస్తూ ఉంటుంది. హత్యలు చేసేది, ఆ తర్వాత నిందలు వేసేది, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆరితేరినటువంటి వ్యక్తులు మీరు. తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కూడా అట్లనే కనబడుతుంది. అన్నీ చేస్తూ రాజకీయాల్లో తనంత స్వచ్ఛమైన వ్యక్తి ఎక్కడ లేడని చెప్పుకోవటం ఈయనకి చాలా అలవాటు. శ్రీరంగ నీతులు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళని ఎవరు మనం మించిపోయే అవకాశం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు
రాజ్యాంగేతర శక్తిగా ఉండి అనేకమైన అంశాల్లో రెండో కంటికి తెలియకుండా రెండో చేతికి తెలియకుండా చేసినటువంటి దురాఘాతాలు విజయవాడలో పింగళ దశరథరాం, ఈ పేరు వింటే లేకపోతే ఈ అంశం గుర్తొస్తే ఎవరిని ప్రశ్నిస్తారు అనేది అందరికీ తెలుసు. కాపు నాయకుడు డిసెంబర్ 20వ తేదీ 1988 క్రిస్టమస్ రోజు పేదలకి ఇళ్ల పట్టాలు కావాలని ధర్నాలో కూర్చున్నటువంటి వంగవీటి రంగాన్ని ఏ విధంగా హత్య చేశారో ఆ హత్యానేరం ఎవరి మీద ఈ రోజుకి ఎవరి వైపు ఏలు చూపిస్తుందో తెలియదా మీకు? ఇది సిగ్గుచేటు కాదా? ఆ కుటుంబం ఈ రోజు కూడా మీరు బతినాడుకున్న మీతోగా రాలేకపోతా ఉంది. అంతెందుకు, రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తుల్ని నెల రోజులు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెల్టర్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? 24 తర్వాత పొరపాటున అధికారంలోకి వచ్చినటువంటి మీరు రెడ్ బుక్ అనే పేరుతోటి ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో, సంక్షేమ రాజ్యం ఏదైతే ఉందో, ఆ టైంలో మీరందరూ కూడా ఆ సంక్షేమ పరిపాలనని జీర్ణించుకోలేక ఎన్నికల సమయంలో మీరందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించే కార్యక్రమాన్ని మీరు కూటమిగా ఏర్పడి నెత్తున్న క్రమంలో మీరు రాసుకున్న ఒక బుక్ రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని 21 నెలల్లో 21 హత్యలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు. దాదాపు ఇంకొక 2 నెలలకు అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు. 21 మర్డర్స్. ఎవరు చేశారు ఇవన్నీ? మీ పరిపాలనలో జరిగినాయి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతారా? నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనలో ఉంది మీరు, పరిపాలిస్తుంది మీరు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నామని చెప్పుకునేది మీరు. కానీ హత్యలు జరుగుతామంటే వీటికి జవాబు మీరు దాటేస్తున్నారు. అంతేకాదు దాదాపు 710 కేసులు, లేకపోతే మీరు చేసినటువంటి ఇతర హత్యలు, దొమ్మీలు ఇవన్నీ కలుపుకొని మీరు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో చెబుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతుందని, అందరి మీద కేసులు పెట్టే విధానాన్ని మీరు ఎంచుకోలేదా? ఈరోజు మీరు పెడుతున్న కేసులన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారనో పెడుతున్నారనో నిస్సిగ్గుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా సరే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మీరు కేసులు పెట్టడం లేదా? జైల్లో పెట్టడం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద గంటల తరబడి దాడులు చేయట్లేదా? వీటన్నింటిని అడుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏదైనా ఒక హత్య జరిగితే దానికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఇలాంటివి ఎప్పుడైనా సరే చేశాడా? ఎప్పుడైనా సరే ఎన్నుకున్నాడా? దెయ్యంలాగా ఈ రాష్ట్రానికి తయారైపోయి మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి తెలియదన్నట్టుగా మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి అంశాలు కావు ఇవి. 84లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి ఏదో హత్య ప్రయత్నం చేశాడని, ఆ తర్వాత ఆయన ఏమైపోయాడో ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైన అంశాలు, ఎక్కడెక్కడో ఏదేదో అంశాలు తీసుకొచ్చి విజయవాడలో మీ అందరితో పింగళ దశరథరాం అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రశ్నిస్తున్నాడని, ఆయన ఏదో ఒక వార్త రాశాడని, రిక్షాలో పోతున్న అతన్ని ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? దాన్ని ఎవరు చేశారో ప్రజలు మాట్లాడుకోవటం లేదా? కాలం గడిచిపోయింది కాబట్టి ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? ప్రజల్ని మరిపించడంలో మీరు నిష్ణాతులే. మీ అందరికీ పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి. దానికన్నా ఇంకా పెద్దవి ఉంటే అవి కూడా ఇచ్చి సన్మానించాలి ఈ రాష్ట్రంలో. దాదాపు అర్ధరాత్రుల్లో జరుగుతున్న హత్యలు కానీ లేకపోతే దాడులు కానీ వీటన్నిటిని మీరు ప్రత్యక్ష రూపంగా మీరుంటే, మీరు చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీద అబాండలేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా కానీ, లేకపోతే మీ ఎల్లో మీడియా కానీ, లేకపోతే మీ నాయకులు కానీ ప్రతిరోజు హత్య జరిగేది మీ ప్రాంతాల్లో, హత్యలు చేసేది మీ ముఠాలు, మీ గోండాలు, మీ కనుసన్నల్లో,
కానీ దాన్ని నెట్టేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా. తర్వాత ఎంక్వైరీలు వస్తాయి, ఎంక్వైరీలో తేల్చుకోండి అన్నట్టుగా సచ్చిరోడ్డు పెళ్లికి వచ్చిందో కట్నం అన్నట్టుగా, లేకపోతే కన్యాశుల్కంలో డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా. ఇవే కదా మీరు చేసేది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ఎక్కడి దాకా వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు బాబు అన్నా, లేదు ఆ రోజు అతనే మాట్లాడు ఇతనే మాట్లాడు ఎందుకు మాట్లాడు, మీరు అధికారంలో ఉన్నారు కదా. ఈరోజు తేల్చండి. మీరు తేల్చారా? సిబిఐ, సుప్రీంకోర్టు దీనిలో ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కుటుంబ ప్రమేయం లేదని చెప్పిన తర్వాత మీరు దాన్ని కక్కలేక మింగలేక ఇంకా రకరకాల కథల్ని అల్లుతూ సినిమాల్లాగా తీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ పాశవికమైన దాడి ఏదైతే ఉందో, నేను అడుగుతూ ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేధావులు గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అభం శుభం తెలియనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు ప్రజలు ఇచ్చినటువంటి 2019-24 మధ్యలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన మీద, మీ వైఫల్యాలు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ, మీ సూపర్ సిక్స్లు కానీ, మీ సెవెన్లు కానీ ఒకటి తర్వాత ఒకటి ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ప్రశ్నించడం మా వంతుగా మేము పెట్టుకున్నాం. ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటాం, సమాధానం చెప్పలేక దాన్ని మీరు పరిపాలన ఏడవలేక మా మీద పడి ఏడ్చే ఒక విధానాన్ని ఎంచుకున్న నేపథ్యంలో మీరు చేస్తున్న తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు చెప్తూ ఉన్నది. ఒక హత్య కాదు, ఆ మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి దాడులు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలకి అంతే లేకుండా పోతూ ఉంది. వాస్తవాలన్నీ ఇక్కడ ఉంటే ఎక్కడ ఏం జరిగినా దాన్ని నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం. దస్తగిరి హత్య, చివరిగా దస్తగిరి హత్య ఎలా జరిగింది దీన్ని తేల్చాల్సిందే మీరు. ఒక పక్క దర్యాప్తు సంస్థ అంటారు, ఒక పక్క డిఎస్పీ అంటాడు. ఈ రెండు రాకముందే మీరు వాళ్ళని మార్చేసుకుంటారు. అసలు మొత్తం జరిగిపోయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేయించాడని చెప్తాడు. ఇది ఎక్కడ నీతి? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు బురద పూస్తూ ఉంటే మేము కడుక్కుంటూ వెళ్ళిపోవటమేనా? ఇది డెమోక్రసీ? డెమోక్రసీలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఉండదా? ప్రశ్నించే హక్కు ఉండదా? అన్ఫార్చునేట్లీ మిగతా రాజకీయ పార్టీలన్నీ చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. కూటమిలో మూడు పార్టీలు మీరే ఏడ్చారు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మీరు ముగ్గురు మాట్లాడరు. మీరు అధికారంలో ఉంటారు, ఒకడికి నెలకింత ఇస్తే చాలు, ఒకళ్ళేమో చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందని. మొత్తం తండ్రి కొడుకులు వెళ్తూ పోతూ ఉంటారు, ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ మీరు పరిపాలన ఎలా ఉంది, ఇలా ఉండకూడదని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పూసిన తర్వాత మేము గడుక్కోవాలి, మేము మాట్లాడితే మాత్రం మా మీద కేసులు పెట్టడం. వాట్ ఈస్ దిస్? డూ యూ థింక్ ఈజ్ దిస్ అడ్మినిస్ట్రేషన్? దీని పరిపాలన అంటామా? ఈరోజు ఏం జరుగుతుందో అమరావతి ప్రాంతంలో ఎక్కడైనా సరే రైతులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవడైనా సరే ఈరోజు సంతోషంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రతిపాదించినటువంటి ఒక అంశాన్ని మీరు ఏదో దిక్కుమాలిందానిగా చూశారు. ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. మావిగాన్ అనే ఒక సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 2వ తేదీన మాట్లాడితే ఈరోజు మొత్తం అది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది కదా. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అరే పొలాల్లో జనం లేని చోట పొలాల్లో రాజధాని కాదు, జనం మధ్యలో రాజధాని కట్టాలని ఒక ప్రతిపాదన చేస్తే ఆయన పిచ్చోడు, ఆయనకేం తెలీదు, మీరంతా విజనరీస్, మీకు మొత్తం తెలుసు, మీకున్నటువంటి చరిత్రలు, మీకున్నటువంటి అనుభవాలు ప్రపంచంలో ఎవడుకు లేవు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు ఓసర వెళ్ళాగా మీరు మార్చుకుంటూ వెళ్ళిపోతే ప్రజలందరూ మార్చాలి. ఎంతమంది నమ్మిస్తారు? హౌ లాంగ్? డూ యూ థింక్ దట్ యు ఆర్ సుప్రీం టు ఎవ్రీథింగ్ ఆర్ యు ఆర్ ది అబౌవ్ ద లా? కోర్టులన్నా మీకు భయం లేదు, ప్రజలన్నా భయం లేదు. ఆ టయానికి ప్రజలు మరిపించేయచ్చు, కోర్టులు దేమందులో ఇంకో కమిటీ చేసుకోవచ్చు, వ్యవస్థలంటే నమ్మకం లేదు. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి మాట్లాడుతుంది. ప్రతి అంశాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చేసే ప్రతి అంశం ఏదైతే ఉందో సూర్యుడి మీద ఉమ్మేయటానికి మీరు చేసే ప్రయత్నం తిరిగి మళ్ళా ఆ తుంపలన్నీ మీ మీద పడతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు నిస్సిగ్గుగా మీరు ప్రతిదాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా, అసలు ఈరోజు మేమేం అనట్లేదు, ప్రజలు అనుకుంటా ఉన్నారు వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే అని. మేము ఎక్కడ చెప్పడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు, ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలు ఓటేస్తారు కదా, అప్పుడు అనుకుంటా ఉన్నాం. కానీ అదేంటో కానీ అధికార పక్షమే ప్రతిరోజు జగన్ను గుర్తు చేసుకొని జగన్ వస్తే అందుకని రాజధాని మారుస్తున్నాం,
జగన్ వస్తే అందుకని మేము ఈ విధంగా పోతున్నాం అంటే మీరే చెప్తున్నారు జగన్ వస్తున్నాడని. మేము చెప్పట్లేదు. మేము అనుకుంటున్నామంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలు ఒక నిర్ణయం చేస్తారు, ప్రజలు ఓట్లు వేస్తారు, ప్రజలు ఏదైతే ఏది మంచి నిర్ణయం అయితే దాని వైపు ప్రజలు ఆలోచిస్తారని మేము అనుకుంటా ఉంటే మీకు ఎవరికి నిద్ర పట్టడం లేదు. మీరు ఎలా గెలిచారో, అసలు గెలవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీరు ఎలా గెలిచారో మీరు చెప్పరు. మిమ్మల్ని ఎంతమంది ప్రశ్నించినా మీరు పలకరు. మేము ఇక్కడ అమరావతిని మేము కాదనలేదు, కానీ మీరు తీసుకెళ్లి పార్లమెంట్లో ఎందుకు మారుస్తున్నారని ఉత్తరాది వాళ్ళు అడిగితే లేదు లేదు మాకు జగన్ వస్తాడని భయం ఉంది. మేమేమైనా చెప్పామా జగన్ వస్తాడని? యూ పీపుల్ ఆర్ టెల్లింగ్, యూ పీపుల్ ఆర్ అండ్ డిక్లేరింగ్ దట్ జగన్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఇయర్ 2029 ఎలక్షన్స్. ఎస్ గుడ్. జగన్ వచ్చే లోపల జగన్ మీద అనేకమైన మరకలు పూయాలి. ఏమయ్యా ఇదేమన్నా పెయింట్ అనుకున్నారా? ఒక గోడ దొరికితే గోడకు పూసిపోవడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఏ వాల్. మైండ్ ఇట్, మైండ్ ఇట్. ప్రజాస్వామ్యనే ప్రజలనే గోడ మీద మీరు ఏది పూస్తే అది ప్రజలు తీసుకుంటారంటే తీసుకోవడానికి వీల్లేదు, తీసుకోరు కూడా. ప్రతిదీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో కానీ ప్రజల మధ్య కానీ మిమ్మల్ని దోషులాగా నిలబెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నంలో ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నది. మీరు అనేకమైన హత్యలు కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి దురదృష్టకరమైన సంఘటనకి సాక్షులు మీరు, బాధ్యులు మీరు. ఆర్ నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి 1924 మధ్య పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళినా, ఇంకో లాస్ట్ సంవత్సరం ఎన్నికలైనా, మిగిలినటువంటి 2 సంవత్సరాలు అద్భుతంగా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక నాయకుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో, ఎన్ని సంస్కరణలు వస్తాయో, ప్రజాస్వామ్యం ఎలా వర్ధిల్లుతుందో, అనేకమైన పేద వర్గాలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో భాగస్వాములై ఎలా ఉంటారో ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మంత్రులు, నాయకులు చేస్తున్న వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు దీన్ని గమనించాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్?